పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 7గురు గాయపడ్డారు. గాయపడిన వారిలో 4గురి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. గాయపడిన వారిలో 4గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా కొండమంజలూరులో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల సంఖ్య, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.